ఈ కార్పొరేట్ వ్యవస్థ మాయలో నమ్మి మీ పిల్లల్ని మీ డబ్బుని వృధా చేసుకోకుండా బోధనలో ఉన్నటువంటి బడ్జెట్ కళాశాలలో వేయడం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు చాలా మట్టుకు కూడా మనం చూస్తుంటాం. ఎంతోమంది ఒత్తిడికి లోనై ఆ మానసిక స్థితి మీద పడి ఎంతోమంది విద్యార్థులు వారి తనువు సాధించడం మనము ఎన్నో మీడియా కథనాల్లో మన టీవీలలో పేపర్లలో చూస్తాం. బాజపల్లి నారాయణ కళాశాలపై నుంచి బీటీ వంశికానే ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రాల్లో కార్పొరేట్ కాలేజీలు మా రూటే సెపరేట్ అనే విధంగా వ్యవహరిస్తారు. హైదరాబాద్ లో హాస్టల్లో ఉండటం లేక గోడ దూకి పారిపోతూ కరెంట్ షాక్ తగిలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ యాజమాన్యం ఒత్తిడి మేరకు ఈ రోజు సాత్విక్ అనే స్టూడెంట్ క్లాస్ రూమ్ లోనే సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన. పిల్లలకు ఒలింపియాడ్ పరీక్ష అని శ్రీ చైతన్యలో చెప్పారంటే కథమైంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి వర్ష సూసైడ్ ఇప్పుడు అట్లాంటి ఈ కార్పొరేట్ వ్యవస్థ మాయలో మనం పడకుండా మన పిల్లలకి ఒత్తిడి లేని విద్యను అందించి బోధన లాంటి ఈ కళాశాల నిర్మాణం మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనము ఆశించాలి. బోధన్ని ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పేసి పిలుస్తారు. సో బోధన్ని ఎడ్యుకేషనల్ హబ్ అని పిలవడానికి కారణాలేంది? మరి పట్టణాలతో పోలిస్తే అంటే హైదరాబాద్, కరీంనగర్ లాంటి కార్పొరేట్ వ్యవస్థని కాదని చెప్పి బోధన్ని ఎడ్యుకేషనల్ హబ్గా ఎలా తీర్చారు, దీనిపైన కంప్లీట్గా ఒక స్టోరీ చేయడానికి నేను మీ ముందుకు వచ్చిన. సో ఈరోజు మన విషయం ఏంటంటే బోధనకి సంబంధించి అసలు ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పేసి ఎందుకంటారు, ఆ విషయాలన్నీ ఈరోజు మీకు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. సో ఈజీగా అయితే విద్యార్థులను పాస్ చేయించే క్యాపబిలిటీ ఇక్కడ బోధనకు ఉందని చెప్పేసి చాలా మట్టుకు కూడా అందరూ ఈ బోధనని ఎంచుకోవడం జరుగుతుంది. మరి ఈ బోధన్ని అంటే కార్పొరేట్ వ్యవస్థని కాదని చెప్పి బోధనని ఎంచుకోవడానికి కారణం ఏంది? ఎప్పటి నుంచో బోధన్ ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నమాట వాస్తవం. ఇక్కడ ఉన్న విద్యా సంస్థలు అందరూ కూడా ఇటు స్కూల్ వాళ్ళు కానీ కాలేజీ వాళ్ళు కానీ కాలేజీల్లోనే ఉంటూ విద్యార్థుల యొక్క బాగు కోసం కష్టపడేటువంటి సంస్థలు బోధనలో. అందుకే తెలంగాణలో ఆల్మోస్ట్ అది నార్త్ తెలంగాణ మొత్తం కూడా మా బోధన రావడానికి కారణం మేము చూపించినటువంటి ఆ మంచి చదువు, మంచి ఎడ్యుకేషన్తో పాటు మంచి క్రమశిక్షణ. ముఖ్యంగా మా విద్యాభ్యాస కాలేజీ వచ్చినట్టయితే మాది ఒక జూనియర్ కాలేజీ మాత్రం ఉంది మాకు. మేము ఇక్కడ ప్రతి పిల్లవాడితో వాడి యొక్క మానసిక స్థితిని గుర్తించి వాడు ఏ లెవెల్లో ఉన్నాడు, వాడికి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో మేము అందరిని కూడా ఒక జేఈఎంఎస్ తీసుకోవట్లేదండి. ఎవడు ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి జేఈఎంఎస్ ఇస్తూ మిగతా వాళ్ళకి ఎంసెట్ ఇస్తూ అలా నీటు ఎడ్యుకేషన్ ఇస్తూ మేము కూడా కార్పొరేట్కి ధీటుగా ర్యాంకులు సంపాదిస్తున్నామంటే మేము విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ అందరూ కలిసి పనిచేయటం వల్లనే. ఇక మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో మానసిక స్థితి అండి. నిజంగా అప్పుడే 10th క్లాస్ పాస్ అయ్యి వచ్చిన పిల్లవాడు సరైన సదుపాయాలు లేక అటు విలేజ్లో కావచ్చు, అటు పట్టణాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సెల్ ఫోన్కి కాస్త గొప్ప అలవాటు పడి ఉండొచ్చు, పేరెంట్స్కి సరైన అవగాహన లేకపోయి ఉండొచ్చు. దీనివల్ల హైదరాబాద్ కార్పొరేట్లో చదవటం వలన అక్కడ ఉన్నటువంటి ఆ టీచర్లకి విద్యార్థులకి బాండింగ్ లేదండి, అసలు బాండింగే లేదు. అంటే వాడి యొక్క మానసిక స్థితిని అంచనా వేయకుండా కార్పొరేట్ విద్యను వాడి మీద రుద్దితే అది తప్పనిసరిగా వాడు తట్టుకోలేక అది ఆత్మహత్య దారితీసే అవకాశం ఉంది. మనం అందరం కూడా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆత్మహత్య చూస్తూనే ఉన్నాం. విద్యార్థికి బోధన విద్యా సంస్థల్లో మంచి పునాది పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి జై బోధన్, జై విద్యా సంస్థల బోధన్. అక్కడ సెక్షన్లు 20 సెక్షన్లు 30 సెక్షన్లు పెట్టుకొని ఒక 90 మంది 100 మంది విద్యార్థులు మాత్రమే ఎక్కడికో తీసుకువెళ్ళి వారికి మాత్రమే కావాల్సిన విద్య అందిస్తుంటారు. వాళ్ళకి మిగతా వాళ్ళందరినీ కూడా సెక్షన్లు మాత్రమే మారుస్తుంటారండి. మా బోధనలు కాదండి. మాకు ఉండే పిల్లలు ఎంతమంది అండి? మాకు మా హాస్టల్లో 500 మంది విద్యార్థులు ఉంటారండి. మా సెక్షన్లో మొత్తం మీద 4 సెక్షన్లు పెట్టుకుంటామండి, 4 ఎంపీసీలు. ఆ 4 ఎంపీసీలతోటే మేము కనెక్ట్ అయి ఉంటాం, వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటాం. విద్యార్థులకి అటు టీచర్లకి తప్పనిసరిగా కనెక్షన్ బంధాన్ని మేము ఎప్పుడు కల్పిస్తుంటాం. ఆ కనెక్షన్ బోధనలో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే అండి బోధనలో మేము ఎక్కడ ఉన్నాం, మా బిల్డింగ్ పైన మేము ఉన్నామండి. 24 hours 365 days మేము కాలేజీలోనే ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, వాళ్ళ మానసిక స్థితిని అంచనా వేసుకుంటూ ఎప్పటికప్పుడే వాళ్ళతో ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకోవడం వలన బోధన విద్యార్థులు ఈరోజు ప్రపంచంలో నలుమూల ఉన్నారు అంటే వాళ్ళకి మేము వచ్చేటువంటి సరైన విద్య, సరైన క్రమశిక్షణ మాత్రమే. ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు సాధించి బోధనకే ఒక ఆనిమిత్యంగా నిలిచినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ నుంచే ఈ బోధన ప్రస్థానం నుంచే ప్రారంభం అవ్వడం చాలా గర్వకారణం. సో దీనికి సంబంధించి చాలా మట్టుకు ఆల్ ఇండియా లెవెల్లో ఎలా ర్యాంకులు సాధించారు, ఏ ర్యాంకులు వచ్చినాయని చెప్పేసి కూడా మనం ఉషోదయ కాలేజ్ చైర్మన్ అయినటువంటి సూర్యప్రకాష్ గారితో మనం విషయాలు అడిగి తెలుసుకుందాం. సూర్యప్రకాష్, ఉషోదయ విద్యా సంస్థలు, బోధన్, నిజామాబాద్ జిల్లా. అందరికీ నమస్కారం. బోధన్ ఎడ్యుకేషన్ హబ్ గా గత 30 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ హబ్ గా పేరుగాంచింది. బోధన్లో ప్రైవేటు స్కూల్స్, ప్రైవేటు కాలేజెస్ స్టేట్ లెవెల్లో ర్యాంకులు సాధించిన గతంలో ఇవాళ గత 25 సంవత్సరాల నుంచి
స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మేనేజ్మెంట్లు స్కూలు ఆవరణలోను కాలేజ్ ఆవరణలోను నివాసం ఉండి ఇవాళ విద్యార్థులకి మంచి హోమ్లీ అట్మాస్ఫియర్ కల్పించి ప్రతి మేనేజ్మెంట్ కూడా విద్యార్థి యొక్క వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ఇవాళ విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. ఇవాళ బోధనలో చదివిన స్కూల్ విద్యార్థులు కానీ కాలేజ్ విద్యార్థులు కానీ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అనేక దేశాలకు వెళ్ళి వాళ్ళు ఎంతో ఉన్నతికి చేరుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇవాళ బోధనకి అంటే బోధన యొక్క ప్రత్యేకత ఏమిటంటే మేనేజ్మెంట్ హాస్టల్లో పిల్లలతో పాటుగా అదే హాస్టల్లో నివాసం ఉండి వాళ్ళకి 24 గంటలు అందుబాటులో ఉండటం వల్ల ఇవాళ బోధన అనేది ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఏర్పాటయ్యింది, పేరుగాంచింది. దాంతో ఇవాళ ఎక్కువ మంది విద్యార్థులు బోధన వస్తున్నారు. హాస్టల్ విధంగా కానీ అందరూ కూడా ప్రొవైడ్ చేశారు, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. దాంతో ఇవాళ మా మీద నమ్మకంతో పేరెంట్స్ ఉత్తర తెలంగాణ 4 జిల్లాల నుంచి ఇవాళ బోధన వచ్చి దగ్గర హాస్టల్స్లో 10 నుంచి 15 వేల మంది విద్యార్థులు హాస్టల్లో ఉండి ఇవాళ స్కూల్స్ మరియు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్నారు. స్టేట్లో మిగతా ఏ జిల్లాతో కంపేర్ చేసుకున్నా అవన్నీ కూడా వ్యాపారం సంస్థలు, అవి విద్యను వ్యాపారంగా చేసి నడిపిస్తున్న సంస్థలు అవి. ఇవాళ బోధన తీసుకున్నట్టయితే బోధన వాళ్ళకి ఏ కాలేజీకి కూడా వేరే చోట్ల బ్రాంచీలు లేవు. బోధనలో మాత్రమే విద్యా సంస్థను ఏర్పాటు చేసుకుని ఆ ఒక్కదానితో వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ వివిధ జిల్లాల నుంచి బోధన వస్తున్నారు పిల్లలు. అదేవిధంగా మీరు కరీంనగర్ అడిగారు, ఇంకో చోట అడిగారు. వాళ్ళంతా కార్పొరేట్ వ్యవస్థ, మేనేజ్మెంట్ హాస్టల్లో ఉండరు, మేనేజ్మెంట్ కాలేజీలో ఉండరు. వాళ్ళు బ్రాంచ్లు ఓపెన్ చేసేసి శాలరీస్ ఇచ్చి స్టాఫ్ని పెట్టి నడిపిస్తారు. ఇక మేనేజ్మెంట్ తీసుకునే బాధ్యతకి ఒక స్టాఫ్ తీసుకునే బాధ్యతకి ఆ బాధ్యతల విషయంలో తేడా ఉంటుంది. ఇవాళ ఉత్తర తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ విధంగా బోధనలో ఉంది కాబట్టి ఇవాళ అనేక మంది విద్యార్థులు బోధన వచ్చి పేరెంట్స్ నమ్మకం ఉంచి విద్యార్థులు ఇక్కడ జాయిన్ చేస్తారు. దాదాపు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఈ 4 జిల్లాల నుంచి కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివించే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. సో అంత మంచి అంటే అంత సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి వచ్చి వాళ్ళు ఇక్కడ చదవడానికి ఇక్కడ ఉన్న వెసులుబాటు కానీ, ఇక్కడున్న ఎడ్యుకేషన్ కానీ, ఇక్కడున్న ఆ సిస్టమ్ కానీ, ఇక్కడున్న ఫీజులు కానీ మరి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం వారి మాటల్లో మనం కార్పొరేట్ వ్యవస్థ అంతా కూడా వ్యాపార సంస్థలు. ఇవి బోధనలో ఏమిటంటే ఇవి వ్యాపార సంస్థలు కాదు, ఇవి సర్వీస్ మోటివ్తో పాటు కాబట్టి ఎక్కువగా ఫీజులు లేకుండా విద్యార్థికి ఎంత ఖర్చు అవుతుందో దానికి రిలేటెడ్గా ఎక్కువ ఫీజు కాకుండా దానికి ఎంత ఖర్చు పెడుతున్నామో దానికి తగ్గట్టుగా మాత్రమే ఫీజు వసూలు చేసి ఇవాళ వసూలు చేసిన ప్రతి పైసాలో 90% విద్యార్థి కోసం ఖర్చు పెడుతున్నాం బోధనలో, అన్ని విద్యా సంస్థలు కూడా. కాబట్టి ఇవాళ బోధన ఎక్కువ మంది పిల్లలు పేరెంట్స్ వస్తున్నారు. అలా చేస్తున్నాం కాబట్టి ఇవాళ రీజనబుల్ ఫీజుతో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం. మేము చెప్తున్నాం, బాండ్ రాసిస్తాం మీ పిల్లల భవిష్యత్తుకి, మీరు బోధన తీసుకురండి అని చెప్తున్నాం మేము. అలా ప్రతి విద్యా సంస్థ అంత గ్యారెంటీ ఎందుకు ఇవ్వగలమంటే ఆ విధంగా మేము ఇక్కడ వర్క్ చేపిస్తున్నాం. ఇక్కడ ఉన్న యాజమాన్యాలు మరి ఒక విద్యార్థికి అంటే ఏ విధంగా చర్యలు తీసుకొని వారికి దేంట్లో పట్టుంది, ఆ జేఈ కానివ్వండి, ఎంసెట్కి సంబంధించింది కానివ్వండి, ఒక ఎంపీసీ గ్రూప్ కానీ బైపీసీ గ్రూప్ కానీ ఏ గ్రూప్లలో అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న కాలేజీలు వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళని ఒక మానసిక స్థితిని వాటిని అర్థం చేసుకొని ఆ స్టూడెంట్ ఇది దాని తగ్గట్టు వీళ్ళు అంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని నిర్మాణం చేయడం అనేది ఇక్కడ బోధనలో ఉన్న ఎడ్యుకేషన్కి సాధ్యమని చెప్పేసి మనము అనుకోవచ్చు. సార్ అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బారావు. నేను విజయసాయి మరియు షిరిడి సాయి జూనియర్ కళాశాల చైర్మన్ని. మేము ప్రతి పిల్లవాడికి ఐఐటి, నీట్ స్పెషల్ క్లాసెస్ తీసుకొని వాళ్ళకి స్పెషల్గా కోచింగ్ ఇవ్వడం. బోధనలో నేను ఇంత బోధనకు రాకముందు నేను కార్పొరేట్ కాలేజీల్లో నేను పనిచేశాను. కార్పొరేట్ కాలేజీకి ఇక్కడికి డిఫరెన్సు, కార్పొరేట్ కాలేజీల్లో ప్రతి పిల్లవాడికి అక్కడ వాళ్ళు చేసేది ఏంటి అని అంటే ఓన్లీ పిల్లవాడు రాంగలోనే ఆబ్జెక్టివ్ అనుకుంటా పిల్లవాడికి బట్టి ఆబ్జెక్టివ్ క్లాసెస్ నేను గమనించాను. అక్కడ ఆబ్జెక్టివ్ క్లాసెస్ ఆబ్జెక్టివ్ బిట్స్ బట్టిస్తారు. మరి బోధనకి అక్కడికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ పిల్లవాడికి ఫస్ట్ బేసిక్ నేర్పించుకుంటూ రెగ్యులర్ సిలబస్తో పాటు ఐపీ సిలబస్తో పాటు ఆబ్జెక్టివ్ నేర్పిస్తారు. ఇది మన బోధనలో ఉన్న అడ్వాంటేజ్. ఇక్కడ చదువుకున్న స్టూడెంటు ఎక్కడికి పోయినా రాణిస్తున్నాడు. అదే కార్పొరేట్లో చదివిన స్టూడెంటు వాడు ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ వరకే పరిమితం అవుతున్నాడు. ఎక్కడికి పోయినా మామూలుగా ఈ గవర్నమెంట్ జాబ్స్ కానీ వాటికి సంబంధించిన ఏమైనా జాబ్స్ కొట్టాలి అని అంటే నాకు తెలిసినంత వరకు ఈ బోధన సరౌండింగ్స్లో ఉన్న ఐపీఈ ఈ మొత్తం కలిపి చదివినవాడు, కాన్సెప్ట్ చదువుకొని వెళ్ళిన వాడు మాత్రమే సక్సెస్ అవుతున్నాడు. ఆ కాన్సెప్ట్ అనేది బోధనలో పర్ఫెక్ట్గా లెక్చరర్ ద్వారా ఇప్పిస్తున్నారు. ఇది నేను గమనించాను. అదే కార్పొరేట్లో కాన్సెప్ట్ సంబంధం లేదు, వాడు ఓన్లీ ఆబ్జెక్టివ్ని బట్టిస్తాడు. అది డిఫరెంట్. కార్పొరేట్లో
అక్కడ ఓన్లీ ఆబ్జెక్టివ్ మీద లైన్ మీద తప్ప వాడు సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టాడు. మన బోధనలో ఏంటంటే సార్ ఐపీఈతో పాటు అంటే కాన్సెప్ట్తో పాటు ఐపీఈ ప్లస్ ఆబ్జెక్టివ్ రెండింటిని సైమల్టేనియస్గా తీసుకొని వెళ్తున్నాము. కొంత టైం మేము తీసుకున్నా కూడా పిల్లవాడికి పర్ఫెక్ట్గా చేసి కాన్సెప్ట్ని వాడు తీసుకొని బయటకు వెళ్తున్నాం. కాబట్టి ఎందుకు సార్ ఇప్పుడు మాకు బోధనలో 632 అవుట్ ఆఫ్ 720 మా విజయసాయిలో వచ్చింది. మేము నిజామాబాద్ డిస్టిక్లో ఏ కాలేజీలో రాలేదు సార్. మీరు గమనించండి, నిజామాబాద్ డిస్టిక్లో మేము హోల్ హార్టెడ్గా ఇప్పుడు మాకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు పిలిచి ఆ బాబు సుదర్శన్ రెడ్డి సార్ బాగా అప్రిషియేట్ చేశారు. చాలా వరకు మా దగ్గరకు వచ్చే పిల్లలు చాలా వరకు యావరేజ్ వాస్తవంగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలు మేము గమనించాం. పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చే పిల్లలు ఫీజు వాళ్ళకు అందుబాటులో ఉండే పిల్లవాడు మాత్రమే మా దగ్గరకు వస్తున్నాడు. అటువంటి పిల్లవాడికి మనం ఎంకరేజ్ చేసి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఇప్పుడు మాకు కొట్టెంలో కాలేజ్ వచ్చిన పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాడు. వాడు ఇప్పుడు కేరళలో ఉన్నాడు బాబు. సో ఇప్పుడు 507 కానీ 632 కానీ మార్క్స్ అందరూ కూడా బిలో యావరేజ్ అంటే పేరెంట్ అంత కేపబిలిటీ లేని పిల్లలు అయినా కానీ మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ని విజేత లాంటి జూనియర్ కళాశాలలు ఈరోజు ఎంతో మందిని అనేక రకాలుగా ఒక మంచి ఉత్తమ విద్యార్థిగా చేసి వాళ్ళ భవిష్యత్తుకు నాంది పలికి ఈరోజు అమెరికా, న్యూజిలాండ్ వివిధ దేశాల్లో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు అక్కడ ఏం ప్రొవైడ్ చేస్తున్నారో అని చెప్పేసి వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. విద్యార్థులకు తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారంలో. అంటే మన కార్పొరేటు విద్యా వ్యవస్థకి మా బోధన ఉన్నటువంటి కళాశాలల యొక్క విద్యకి చాలా తేడా ఉంది. నువ్వు అదే కార్పొరేట్ లెవెల్లో చూసినట్లయితే అక్కడ ఒక లెక్చరర్స్కి ఒక షెడ్యూల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక చాప్టర్ 10 క్లాసులోనే కంప్లీట్ చేయాలంటే ఆ సబ్జెక్ట్ సార్ 10 క్లాసుల్లో ఆ చాప్టర్ కంప్లీట్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఆ పిల్లోడికి ఆ సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా, క్యాచ్ చేస్తున్నాడా లేదా అనేది వాళ్ళు పట్టించుకోవడం అనేది జరగదు. కానీ బోధనలో మాత్రము ఆ పిల్లవాడి యొక్క సబ్జెక్ట్ని బట్టి వాడి యొక్క మెమరీ లెవెల్స్ని బట్టి క్యాచ్ చేస్తున్నాడా లేదు అని అబ్జర్వ్ చేసుకుంటూ మా సార్ 10 కానీ 15 క్లాసులు కానీ వాడికి అర్థమయ్యే వరకు మా దగ్గర స్టాఫ్ చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ సబ్జెక్ట్ అది క్లాసులు అయిపోయిన తర్వాత కూడా స్టడీ అవర్స్లో వార్డెన్ సిస్టమ్ బోధనలో లేనేలేదు. మళ్ళీ ఒకవేళ స్టడీ అవర్ అవుతుందంటే కంపల్సరీ ఆ సబ్జెక్ట్ సారు ఆ క్లాసులు ఉండి వాటితో అబ్జర్వ్ చేస్తూ ఆ సిలబస్ మొత్తం ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి బోధనలో బిలో యావరేజ్ పిల్లలు కూడా బోధనలో టాప్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పర్సనల్ కేర్, అబ్జర్వేషన్ ప్రత్యేక శ్రద్ధ ప్రతి విద్యార్థి మీద ఉంటుంది. కాబట్టి వాడు 10th క్లాస్లో సప్లిమెంటరీలో పాస్ అయినప్పటికీ కూడా బోధనలో మంచి మార్క్స్ తోటి ముందుకెళ్తూ, ఒకవేళ బోధనలో ఓన్లీ పాస్ అయ్యాడంటే వాడికి మంచి కాన్ఫిడెన్స్, డేర్ తోటి మళ్ళీ ఇంకా బోధన కానీ డిస్ట్రిక్ట్లో ఎక్కడ చదవడు, డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. అలాంటి మంచి ఎడ్యుకేషన్ బోధనలో ఉన్నటువంటి అన్ని విద్యా వ్యవస్థలు ఇవ్వడం అనేది గమనార్హం. కార్పొరేట్ వ్యవస్థకి మా బోధన వ్యవస్థకి తేడా ఎడ్యుకేషనే కాదు, హెల్త్ పరంగా కూడా 24 అవర్స్ మేము ఇక్కడే ఉంటాం. కాబట్టి వాడు చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా విత్ ఇన్ మినిట్స్లో డైరెక్ట్గా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు 2000 సంవత్సరం నుంచి మ్యాక్సిమం అన్ని ఇన్స్టిట్యూషన్ 2 years అటు ఇటు 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ కార్పొరేట్ కాలేజీతో కంపేర్ చేసినట్లయితే ఏమీ జరగలేదు. అంటే మా బోధనలు కార్పొరేట్కి బోధనలో తేడా ఏంటంటే ఇక్కడ పర్సనల్ కేర్, అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి స్ట్రెస్ ఉంటుంది. అంటే వాటికి నీట్గా సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడము, మళ్ళీ స్టడీ అవర్స్ పెట్టడము, ఆ విధంగా చేయడం వల్ల పిల్లలకన్నా స్ట్రెస్ అనేది ఉండట్లేదు. అదేవిధంగా ఓన్లీ చదువే కాకుండా బోధనలో అన్ని విద్యా సంస్థలు అన్నీ కూడా చదువుతో పాటు వాళ్ళ మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా వాళ్ళకి మోటివేషనల్ క్లాస్ పెట్టడము, లేదా స్పోర్ట్స్ పెట్టడము, లేదా కరాటే క్లాసులు కండక్ట్ చేయడము, యోగా క్లాసులు కండక్ట్ చేయడం ద్వారా మానసిక ఒత్తిడి నుంచి వాళ్ళు ఫ్రీ చేయడం అనేది బోధనలోనే జరుగుతుంది. ఐపీనే కాకుండా బోధనలో జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ, ఎంసెట్ కానీ కార్పొరేట్ కాలేజ్ వాళ్ళతో కంపేర్ చేసినట్లయితే బోధనలో చదివిన పిల్లలకి మంచి ర్యాంక్స్ వస్తున్నాయి. అక్కడ లక్షలు కట్టేసేసి లాస్ట్కి ఐపీలో మార్క్స్ తక్కువ రావడము, తర్వాత ఎంసెట్లో చూసినట్లయితే 90,000 లక్ష అట్లా ర్యాంకులు అక్కడ రావడం. మరి మా దగ్గర బోధన చదివిన పిల్లలకి 20,000 ర్యాంకులు రావడము, అదే టాప్ 10 కాలేజీలో సీట్లు సంపాదించేసి క్యాంపస్ సెలక్షన్లో ఈజీగా పిల్లల్ని సెలెక్ట్ అయ్యి ప్లేస్మెంట్స్లో ఈజీగా సంపాదిస్తున్నారు కూడా మనం చూస్తుంటాం. ఎంతోమంది ఒత్తిడికి లోనై ఆ విద్య మానసిక స్థితి మీద పడి ఎంతోమంది విద్యార్థులు వారి తనువు చాలించడం మనము ఎన్నో మీడియా కథనాల్లో, మన టీవీలలో, పేపర్లలో చూస్తుంటాం. శ్రీ చైతన్య టెక్నో క్యాంపస్లో దారుణం చోటు చేసుకుంది. పద్మసుధ అనే 8వ తరగతి చదువుతున్న అమ్మాయి స్కూల్లోనే ఉరివేసుకొని చనిపోయింది. ఒత్తిడి మేరకు ఈరోజు సాత్విక్ అనే స్టూడెంట్ క్లాస్ రూమ్లోనే సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన శ్రీ చైతన్య కాలేజీలో చోటు చేసుకుంది. ప్రస్తుతం నార్సింగ్ ఒలింపియాడ్ పరీక్ష అని శ్రీ చైతన్యలో చెప్పారంటే కథమే ఇది ఉట్టిదే.
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి వర్ష సూసైడ్ ఇప్పుడు కలకలం రేపుతుంది. ప్రస్తుతం వర్ష సో అట్లాంటి స్థితి, అట్లాంటి సిచ్యువేషన్ మన పిల్లలకు రావద్దని చెప్పేసి కోరుకోవాలి. అట్లాంటి ఈ కార్పొరేట్ వ్యవస్థ మాయలో మనం పడకుండా మన పిల్లలకి ఒత్తిడి లేని విద్యను అందించి బోధన్ లాంటి ఈ కళాశాల నిర్మాణం మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనము ఆశించాము. నేను కొడాలి కిషోర్, ఇందూర్ హై స్కూల్ కరస్పాండెంట్ మరియు ట్రస్మా జిల్లా అధ్యక్షుడు. ముఖ్యంగా ఈరోజు తల్లిదండ్రులు బడ్జెట్ స్కూల్స్ వదిలిపెట్టేసి, కాలేజీని వదిలిపెట్టేసి హైదరాబాద్ కార్పొరేట్ విద్యావ్యవస్థకి బయలుదేరుతూ ఉన్నారు. ఒక కార్పొరేట్ కాలేజీలో చదువుకోవాలంటే దాదాపు 1.5 నుంచి 2 లక్షల రూపాయలు ఒక తల్లిదండ్రులకు ఖర్చు అవుతుంది. బోధనలో చదువుతున్న పిల్లల్ని ఇక్కడ కాలేజీల్లో ఏదైతే బోధనలో కాలేజీలు మంచి కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీ చదువుతున్న విద్యార్థులు మీరు చూసుకుంటే గత 25 సంవత్సరాలను చూసుకుంటే ఉత్తీర్ణత శాతంలో కానీ, సక్సెస్ రేట్లో కానీ, స్ట్రైక్ రేట్లో కానీ వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థ కంటే ధీటుగా ఉన్నాయి. కానీ తల్లిదండ్రులు కొంతమంది హైదరాబాద్ చదివితే బాగుపడతారనే దాంట్లో వెళ్తున్నారు. కానీ హైదరాబాద్లో ఒక కార్పొరేట్ వ్యవస్థలో లక్షల మంది విద్యార్థులు ఉంటారు. ఆ లక్షల మందిలో నుంచి ఒక 100 మందినో 200 మందినో తీసుకుని వాళ్ళ సెక్షన్స్లో తీసుకొచ్చి మీకు ఆ టీవీల్లో 1, 2, 3, 4 అనేసేసరికి మీరు ఇదవుతున్నారు. కానీ మీరు ఇదే విద్యా వ్యవస్థని బోధనలో చదవండి, బోధన కాలేజీలో చదవండి. మీకు గ్యారంటీ ఇస్తున్నాం మా ప్రైవేట్ స్కూల్స్ తరఫున. కంపల్సరీ మీ బడ్జెట్ కాలేజీలో చదివిన విద్యార్థులు ఇవాళ అత్యధిక ఉత్తీర్ణత ఉంటూ ఎక్కడో దాదాపు ప్రపంచంలో అన్ని నలుమూలలా ఉండి జాబులు చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఇవాళ బోధన వ్యవస్థలో మన ఇంటర్మీడియట్ కాలేజీలు జేఈ మెయిన్స్ కానీ, ఐఐటి కానీ, మీకు ఇంకేదైతే తర్ఫీదు కావాలో ఎన్ఈటి కానీ అన్నీ కూడా ఇస్తున్నారు ఇక్కడ. కానీ ఎవరు అక్కడ అర్థం చేసుకోకుండా విద్యా వ్యవస్థలోంచి బయటికి వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయిపోయి చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయ్యేసరికి కార్పొరేట్కి వెళ్ళేసరికి 3-3.5 లక్షల రూపాయలు ఒక తల్లిదండ్రి పే చేస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ మీరు అదే విద్యార్థి ఇక్కడ చదువుకుంటే 1,00,000 రూపాయలు, 1,20,000 రూపాయల్లో మీకు చదువుతో పాటు ఆయనకి నాలెడ్జ్ వస్తాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. మీకు ఏదైతే జేఈ మెయిన్స్, ఐఐటి అన్నారో ఇక్కడ కూడా చూడండి, మొన్న వచ్చిన రిజల్ట్స్లో మన విద్యార్థులు, బోధన చదువుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు అత్యధిక ర్యాంకు సంపాదించున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ప్రతి ఇంటర్మీడియట్ కళాశాల 25 సంవత్సరాలు దాటిపోయి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మీరందరూ నేను చెప్పే మీరు మోసపోకండి. కార్పొరేట్లోకి వెళ్ళి ఆడకి వెళ్ళేసి అక్కడ ఉన్న విద్యార్థుల్ని, మన విద్యార్థులు అక్కడ హైదరాబాద్కి వెళ్ళిపోయిన విద్యార్థులతో ఫ్రెండ్షిప్లో కొంతమంది నష్టపోతున్నారు. మీరు ఎక్కడ ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ ఎక్కడ గంజాయి నడుస్తుంది, ఎక్కడ డ్రగ్స్ నడుతున్నాయంటే మీకు తెలిస్తే మీరు కార్పొరేట్ వ్యవస్థలో ఉంది. మన దగ్గర ఎక్కడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఉండదంటే ఇక్కడ కాలేజీల్లో 400 మంది 500 మంది ఉంటారు. అదే మీరు కార్పొరేట్కి వెళ్తే ఒక్క కళాశాలకి 6,000 మంది 7,000 మంది ఉన్న కళాశాలలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వ్యవస్థలోకి వెళ్ళకండి, ఇక్కడే చదివించండి. ఇంజనీరింగ్ చదువుకుంటే కంపల్సరీ మన పిల్లలు, మన గ్రామీణ ప్రాంత పిల్లలు అభివృద్ధి చెందుతారని చెప్తూ మేము ఈ సంవత్సరం ఎందుకు గట్టి చెప్తున్నామంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న విద్యాలయాలు కానీ, కాలేజీలు కానీ, స్టాఫ్ కానీ ఇవాళ మీకు కార్పొరేట్లో దొరకరు. కాబట్టి అలాంటి విద్యా సంస్థల్ని, అట్లాంటి బడ్జెట్ కళాశాలని మీరు బతికించండి. మీ పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది, మీరు కూడా అప్పులు పాలు కాకుండా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులకి ఆశిస్తున్నాను. ఆ కార్పొరేట్ వ్యవస్థకి ఎవరో వెళ్ళారని చెప్పి వెళ్ళకండి. మన దగ్గర 8.5, 9.5 9 పాయింట్లు వచ్చిన పిల్లలందరూ కూడా మన దగ్గర చదివితేనే, మన బోధనలో చదివితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా ప్రైవేట్ విద్యా సంస్థను కోరుకునేది మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మేము హామీ ఇస్తున్నాం, మీ పిల్లల్ని బోధన్ కాలేజీలో జాయిన్ చేయండి. మంచి పిల్లోడుగా, మంచి ఉన్నతమైన విద్యార్థిగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ముస్తేల హరికృష్ణ, బోధన్ ప్రైవేటు కళాశాలల మరియు పాఠశాలల అధ్యక్షుని. ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా, గత 25 నుంచి 30 సంవత్సరాలుగా మా పాఠశాలలను, మా కళాశాలలను ఆదరిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మా తరపున, మా అసోసియేషన్ తరపున మీకు ప్రత్యేక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. బోధనలో ఇంటర్మీడియట్ వ్యవస్థలో మంచి భవిష్యత్తు కొరకు మీ విద్యార్థులను చేయండి. వారికి ఉజ్వలమైన భవిష్యత్తు మేము అందిస్తాము అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. జై హింద్. సో ఇదండి ఈరోజు బోధనకి సంబంధించిన ఎడ్యుకేషనల్ హబ్ అనడానికి ఇన్ని కారణాలు. సో బోధనలో నిర్మాణం చేసుకోవచ్చు. ఈ కార్పొరేట్ వ్యవస్థ మాయలో నమ్మి మీ పిల్లల్ని, మీ డబ్బుని వృధా చేసుకోకుండా బోధనలో ఉన్నటువంటి బడ్జెట్ కళాశాలలో వేయడం వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు. సో కాబట్టి మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని చెప్పేసి నమ్ముతూ మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం.